తిరుపతి తొక్కిసలాట ఘటనపై మాజీ మంత్రి రోజా ఫైర్ అయ్యారు. హిందువుల మనోభావాలు గాయపడ్డా సీఎం డిప్యూటీ సీఎంకు బుద్ధి రాలేదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఘటన జరిగి 3 రోజులవుతున్నా ఇంతవరకు ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు. దీనికి కారణమైన వారిని సీఎం కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మనుషులు చనిపోతే క్షమాపణలతో సరిపెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని నిలదీశారు. తప్పు చేసిన వారు ఎవరనేది తెలిసినా కూడా ఎందుకు శిక్షించడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పవన్ ద్వంద్వ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్న ముఖ్యమంత్రికి గాని డిప్యూటీ సీఎం గారికి గాని ఇంకా బుద్ధి రాలేదు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగి 6 మంది చనిపోయి 3 రోజులు అవుతున్నా ఇంకా తన మనుషుల్ని కాపాడుకునే ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గారు మాట్లాడుతున్న విధానాలు గమనించి అందరూ అసహించుకుంటున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. నువ్వు ముఖ్యమంత్రి అయ్యి 7 నెలలు అవుతుంది, మరి ఎందుకు తీసేయలేదా టోకెన్ సిస్టమ్? ఎవడు తప్పు చేసినా నేను ఒప్పుకోను, తాట తీస్తా, తోలు తీస్తా, అంతు చూస్తా అని మాట్లాడావు. మరి తప్పు చేసిన వాళ్ళు ఈ రోజు చైర్మన్, అడిషనల్ ఈవో ఎస్పీ అని నువ్వే చెప్తున్నావు కదా, మరి ఎందుకు వాళ్ళ తోలు తీయట్లేదు, వాళ్ళ అంతు చూడట్లేదు, వాళ్ళ తాట తీయట్లేదు? ఆ రోజేమో జరగని తప్పుని జరిగినట్టుగా లడ్డూలో కల్తీ జరిగిందని కాషాయ వస్త్రాలు వేసుకుని తిరుపతిలో నానా హడావిడి చేశారు. ఈ రోజేమో తప్పించుకొని తిరుగుతూ క్షమాపణ చెప్తే చాలంటారు. మీ ద్వంద్వ. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై మాజీ మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలను జనసేన పార్టీ ఇన్ఛార్జ్ విసనగిరి శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. కూటమి ప్రభుత్వం బాధితులను ఆదుకుంటామని భరోసా ఇస్తే వైసీపీ మాత్రం శవరాజకీయాలు చేస్తుందని ఆరోపించారు. రోజా మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారని నిలదీశారు. రానున్న రోజుల్లో వైసీపీకి ఆ 11 సీట్లు కూడా ఉండవని విసనగిరి శ్రీనివాస్ జోస్యం చెప్పారు. శవరాజ్యం చేద్దామని జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయి అలాగే రోజా మాట్లాడడం చాలా బాధాకరం. ఆ రోజు మీరు టూరిజంలో ఉన్నప్పుడు ఏం చేశారు? పాపికొండల్లో బోటు మునిగిపోయి 41 మంది చచ్చిపోయేటప్పుడు మరి మిమ్మల్ని ఏం చేయాలి? మిమ్మల్ని కూడా జైలు వేయాలి. ఈరోజు మీరు అప్పుడు 151 సీట్లు వచ్చినప్పుడు అవన్నీ ఈవీఎంలు మంచివే. ఈరోజు 124 సీట్లు వచ్చినప్పటికీ ఈవీఎం మంచి కాదని రోజు చెప్తుంది. అంటే రోజాకి ఎలాగ నచ్చితే అలా భోగేస్తుంది మాటలు. టూరిజంలో మీరు ఏం చేశారు? టూరిజం ఎక్కడ అభివృద్ధి చేశారు? టూరిజంలోకే అలా బోటు మీద వెళ్ళిపోతుంది, అంతమంది చచ్చిపోవడం మిమ్మల్ని ఏం చేయాలి? కనీసం మీరు టూరిజం మినిస్టర్కి ఎవరికైనా తెలుసా? మీరు టూరిజం తిరిగారు తప్ప ఎక్కడ కూడా టూరిజం అభివృద్ధి లేదు. అలాగే రోజాకి ఏది పెడితే మాట్లాడితే బాగోదనేసి ఈ సందర్భం చెప్తూ